ఆయనకి యాంటీ స్ట్రెస్ థెరపీ ఇచ్చి మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. స్ట్రెస్ థెరపీనా? యాక్చువల్లీ అది సిబిటి థెరపీ. తెలుగులో చెప్పాలంటే జ్ఞాన సంబంధ ప్రవర్తన చికిత్స అంటారు. మరి త్వరగా కోలుకుంటారా? ఖచ్చితంగా. అవును, మీరెందుకు అభి ట్రీట్మెంట్ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అభిరామ్కి ఒక పెద్ద కష్టం కలిగి ఇలా అయింది అని చెప్పారు కదా, ఆ కష్టం ఇదే. మా అక్క దేవి చాముండేశ్వరి కంపెనీలోనే పనిచేస్తుండేది. అప్పుడు అభి దేవి లవ్లో పడ్డారు. మా అక్క దేవి చనిపోలేదు, కానీ దేవి చనిపోయిందని చాముండేశ్వరి అభిరామ్కి చెప్పి నమ్మించారు. అందువల్లే తను మెంటల్ షాక్కి గురయ్యారు. కడుపుతో ఉన్న తన ప్రేయసిని కోల్పోయాను అనుకుని మానసిక వేదనకు గురయ్యి ఆ అపరాధన భావనతోనే అభిరామ్ ఇలా తయారయ్యాడు. మీరు ఎలాగైనా నాకు ఒక పెద్ద సహాయం చేయాలి అనుష. చెప్పండి. మా అక్క దేవి గర్భంతో ఉంది. ఈ విషయం బయటికి తెలిసేలోగా తనకి అభిరామ్కి పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు ఆయన ఏమీ అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. ఆయన్ని మామూలు మనిషిని చేసి మా అక్క ప్రేమ నెరవేర్చడానికి మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి ప్లీజ్. అభికి ఏదో నిశ్చితార్థం పెళ్ళని చెప్పారు, అందువల్ల ఆయనకి మీదట హాస్పిటల్కి రారు. హాస్పిటల్ నుంచి ఎవరైనా ఒక థెరపిస్ట్ ఇంటికొచ్చి ట్రీట్మెంట్ చేయమని చెప్పి చాముండేశ్వరి రిక్వెస్ట్ చేశారు. రేపటి నుంచి నేనే వెళ్తాను. మంచిదే అయింది. అయితే మీరే ఈ ఫైల్ని స్వయంగా అభిరామ్ గారికి తీసుకువెళ్ళి ఇవ్వాలి. నేనెలా? ఈ ఫైల్లో ఏముంది? ఆగండి, ఇందులో దేవి ఫోటో పెడుతున్నా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఇచ్చిన కీ చైన్, కొన్ని మెమరబుల్ గిఫ్ట్స్, ఫోటోస్, అలాగే చాముండేశ్వరి మా అక్కకి చేసిందంతా ఒక లెటర్గా రాసి ఇందులో పెట్టాను. ఈ ఫైల్ని ఎలాగైనా తీసుకువెళ్ళి అభిరామ్ గారికి ఇవ్వండి. కానీ ఇదేది కూడా చాముండేశ్వరికి తెలియకూడదు. తెలిస్తే పెద్ద భూకంపమే వస్తుంది. అందువల్ల మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఏంటి సత్య, ఇంత పెద్ద రిస్క్ అయిన ఫైల్ నాకిస్తున్నారు? చాముండేశ్వరి ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను. షీఈ్ వెరీ స్ట్రిక్ట్. ఆవిడకి తెలియకుండా నేనెలా ఈ ఫైల్ని అభి దగ్గరికి చేర్చగలను? నాకు భయంగా ఉంది. ప్లీజ్ అనుష, నేనైతే చాముండేశ్వరి ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వలేను. అభిరామ్ కూడా ఇది అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. అందుకే ప్లీజ్ అంటున్నాను, మీరే దీన్ని ఎలాగైనా తీసుకెళ్లి అభిరామ్కి ఇవ్వాలి. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అనుష. కడుపులో బిడ్డని హతమార్చేందుకు తన మీద హత్యాయత్నం జరిగింది. అందువల్ల తనని ప్రేమించిన వ్యక్తి బాధించబడ్డారు. తనకి ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలి. అందుకే మీరు కూడా హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్ అనుష. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నేను దొరికిపోతే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది. మానసికంగా కృంగిపోయిన పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని మెమరీస్ ని గుర్తు చేయడం అనేది కూడా ట్రీట్మెంట్ థెరపీలో ఇది కూడా భాగమే అవుతుంది కదా. అభి కోలుకోవడానికి ఈ ఫైల్లో ఉన్న లెటర్స్, మా అక్క దేవి ఫోటో, కీ చైన్ ఇవన్నీ మీకు సహాయపడతాయి. ప్లీజ్ అనూష, కొంచెం హెల్ప్ చేయండి. నువ్వు చెప్పేది కరెక్టే. ఏ అమ్మాయికి ఇది జరగాల్సిన విషయం కాదు. ఇది కొంచెం రిస్కే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సందర్భం చూసి నేను ట్రై చేస్తాను. ఇవ్వండి. ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్స్ అనూష. మీరు రేపు చాముండేశ్వరి ఇంటికి బయలుదేరినప్పుడు నాకు ఒక ఫోన్ కనుక చేసి చెప్పారంటే బాగుంటుంది. తప్పకుండా. ఓకే, ఇక నేను బయలుదేరుతాను అనూష. థ్యాంక్ యూ. ఇక్కడేం చేస్తున్నాడు? ఏమైంది? డెలివరీ కోసం తీసుకొచ్చి జాయిన్ చేస్తే సరిపోతుందా? త్వరగా వెళ్ళి మందులు తీసుకురండి. ఆవిడికి వాటర్ లీక్ అయింది. లేబర్ వార్డా అంటే? రక్తం కూడా చాలా ఎక్కువ పోయింది. డ్రిప్స్ కావాలి. ఇందాక 2 డ్రిప్స్ తీసుకొచ్చి ఇచ్చాను కదా. 2 డ్రిప్స్ సరిపోలేదు సార్, ఇంకా 2 బాటిల్స్ అవసరం ఉన్నాయి. పురిటి నొప్పులతో ఆవిడ కష్టపడుతున్నారు. వేరే ఏదైనా ప్రాబ్లం అయిందంటే తర్వాత తల్లి బిడ్డల్ని ఇద్దరిని కాపాడలేను. త్వరగా వెళ్ళండి సార్. సరే, ఇప్పుడే తీసుకొస్తాను.
ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి సార్. కొంచెం అర్జెంట్. పురిటి నొప్పులతో కష్టపడుతున్నారు. ఈ మందులు కొంచెం త్వరగా ఇవ్వండి. వెయిట్ చేయండి. హలో, అయ్యో, ఈ అమ్మాయి కోసమే ఆటో తీసుకున్నా. ఎక్కడ కలవలేకపోతాను అని భయపడ్డాను. అమ్మయ్యా, కలిసాను. దేవుడా, థ్యాంక్స్. హలో, ఇక్కడ చూడవయ్యా. ఎందుకు అలా పిచ్చి చూపులు చూస్తున్నావు? నా చూపే అంత. అవును, నువ్వేంటి ఇక్కడ? నేను వస్తానని ఊహించలేదు కదా. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు కదా. నేనా? అదెలా? ఎందుకంటే నీకు పెళ్ళైంది కాబట్టి. నీ భార్యని ఇక్కడికి ప్రసవానికి తీసుకొచ్చావు కాబట్టి. ఒకవేళ నేను గనక రాకుండానుంటే నువ్వు ఇదంతా నా దగ్గర చెప్పకుండా దాచేవాడివి కదా. ఇప్పుడు బాగా ఇరుక్కున్నావు కదా. అది కాదు. ఏంటంటే ఏంటి ఇది కాదు అది అని నానుస్తున్నావు? ఇంతకు మించి నువ్వు దాచలేవు. నువ్వు లేబర్ వార్డ్ దగ్గర టెన్షన్ పడిపోతూ నుంచోవడం, నర్స్ నిన్ను మందులు తీసుకురమ్మని పంపించడం, నువ్వు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కంగారుగా రావడం, ఇదంతా నేను నిన్ను ఫాలో చేస్తూ చూశానులే. అలాగా? మీరు పెద్ద డిటెక్టివ్ అండి. అన్నీ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. అవును. ఇది ఎన్నో బిడ్డ? ఫస్టా సెకండా? అయ్యో పాపాత్ముడా, పదవ బిడ్డనా? అయ్యో ఆగండి, ఆలోచించడానికి 10 సెకండ్లు టైం ఇవ్వండి అని చెప్తున్నాను. ఎన్నో బిడ్డో చెప్పడానికి నీకు 10 సెకండ్లు టైం కావాలా? నువ్వు సూపర్ బాబు, సూపర్. భార్యని ప్రసవం కోసం హాస్పిటల్లో తీసుకొచ్చి చేర్చి డ్యూ కట్టడానికి డబ్బులు లేక రౌడీలతో తన్నులు తిన్నావు. నీ దగ్గర మందులు కొనడానికైనా డబ్బులున్నాయా? సార్, 400 అయింది సార్. సారీ, క్యాష్ లేదండి. కార్డ్ స్వైప్ చేస్తారా? కార్డ్ ఓకేనా? లేదు సార్, హాఫ్ అన్ అవర్ ముందు మీరు మందులు తీసుకెళ్లారు కదా, అది 400 అయింది. రెండు కలిపి 800 క్యాష్ ఇవ్వండి సార్. కార్డ్ అవైలబుల్ గా లేదు, స్కానర్ కూడా లేదు. మీరు క్యాష్ ఇవ్వండి సార్. క్యాష్ లేదండి. ఏంటిది? డబ్బులు లేవా? అయ్యో దేవుడా, భార్య పురిటి నొప్పులతో కష్టపడుతుంది, నా దగ్గర డబ్బులు లేవని ఇంత ఈజీగా చెప్తున్నావే నువ్వు. సరే ఆగు, నేను ఇస్తాను. హలో, ఆగండి, నేను వీటితో మాట్లాడతాను. ఇట్స్ ఓకే, మీరు ఆగండి. సార్, మీరు ఇక్కడ మాట్లాడడానికి ఇంకేం లేదు. మేడం, మీరు ఇవ్వండి మేడం. హలో, వద్దు, నేను ఇస్తాను. ఇదిగోండి. హలో, మీరెందుకు డబ్బులు ఇస్తున్నారు? నీ ఆత్మాభిమానానికి మాత్రం ఏం తక్కువ లేదు. అక్కడ నీ భార్య ప్రాణాలతో ఊగిసలాడుతోంది, ఇక్కడ నువ్వు మందులు కొనడానికి డబ్బులు లేకుండా ఉన్నావు. ఏంటి బాబు ఇది? ప్రసవం ఖర్చులంటే కొంచెం ఇబ్బంది. ఆటో నడిపితే మాత్రం నీకేమొస్తుంది చెప్పు? అది మాత్రమే కాకుండా అప్పులు చేశావు. చూస్తుంటే బాగా కష్టాల్లో ఉన్నట్టున్నావు. సార్, మీ మెడిసిన్ ఇదిగోండి. మీ చేంజ్ 200. ఆవిడకే ఇవ్వండి. లేదు పర్వాలేదు, నువ్వే ఉంచుకో. అయ్యో వద్దండి. ఇదిగో ఉంచుకోవయ్యా. వద్దండి. అరే పట్టుకోవయ్యా, ఊరికే మొహమాట పడిపోతున్నావు. పుట్టబోయే నీ బిడ్డను చూసి జాలి పడాలో లేక నిన్ను చూసి బాధపడాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇదిగో తీసుకో. అయ్యో వద్దండి. అరే తీసుకోమంటుంటే. మనం మానవత్వంతో ఇంత సహాయం చేస్తున్నాం, కనీసం కొంచెమైనా కృతజ్ఞత లేకుండా ఒక థ్యాంక్స్ అయినా చెప్తున్నాడేమో చూడు. బాగా పొగరు విడికి. వీడి సంగతి తర్వాత చూస్తా. సిస్టర్, సిస్టర్, సిస్టర్. ఏంటి సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? చెప్పానండి, వచ్చేస్తుంటారు. ఓకే. ఎవరికి ఇన్ఫార్మ్ చేశావు? మీ అత్తగారికా? గర్భవతిగా ఉన్న భార్యని ఇంట్లో పెట్టుకుని ఆ రోజు మొదటిసారి నన్ను ఆటోలో తీసుకొచ్చేటప్పుడు ఎంతగా ఫ్లర్ట్ చేసావు నాతో. మిర్రర్లో అన్నిసార్లు లుక్కులిచ్చావు కూడా. నీ దొంగ చూపులు చూసి నాకు నీ మీద అప్పుడే ఎంతగానో డౌట్ వచ్చింది. సార్, బిడ్డ పుట్టింది సార్, ఆడపిల్ల. అలానా? అవును, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే. చాలా థ్యాంక్స్ సిస్టర్. కంగ్రాట్స్ అబ్బాయి, నువ్వు ఇప్పుడు తండ్రి అయిపోయావు. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండవమ్మా. బిడ్డ ఆరోగ్యంగా రోజ్ కలర్ లో ముద్దుగా ఉంది. ఓయ్, నీకు మహాలక్ష్మి పుట్టిందయ్యా. నేను చెప్పేది కొంచెం దయచేసి వినొచ్చు కదా. ఫోన్ చేసింది మీరేనా? అర్జున్ అంటే మీరేనా సార్? నేనే అర్జున్. మీరు ప్రసవానికి తీసుకొచ్చి జాయిన్ చేశారు కదా, ఆ దీప హస్బెండ్ని నేనే సార్.